టికెట్లు తీసుకొని కొనలేదు కానీ ఐబొమ్మలు అయిపోతుంది అంది కదా. ఆ బడ్జెట్ ఒక ఫ్యామిలీ అందరూ ప్రతి ఒక్కటి 150 అంటే 5 మెంబర్స్ ఎంత 500 600 అవుతుంది. అదే మొబైల్ ఐఫోన్ ఒక 2 GB కాదనుకుంటే సరిపోతుంది. అంటే పైరసీ చేస్తే తప్పు కదండి చట్ట ప్రకారం. ఓకే నేను కాదనట్లేదు కానీ యూస్ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు కదా అంటున్నాను. ఎందుకంటే హ్యాకింగ్ వస్తుంటున్నారు. సో మనం మార్చుకోవచ్చు కదా, యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో రవికి ఆ వ్యక్తికి అంటే వాళ్ళ ఆవిడకి ఇద్దరికి విడాకులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఆయన ఏం చెప్తారు ఆయన గురించి? ఎందుకంటే చాలా వరకు చాలా 5 కోట్ల మంది యూవర్స్ డేటా ఉందన్న నా దగ్గర. పోలీసు వాళ్ళనే దమ్ముంటే పట్టుకోరా షికావత్ ఆ లెవెల్లో బెదిరించారు. సో దీనికి ఏం చెప్తారు? అది నార్మల్ గా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈగో వచ్చిందా అంటే ప్రతి ఒక్కరు రివర్సే తిరుగుతారు. ఇప్పుడు మీ గురించి ఉంది, మీ గురించి మనం మాట్లాడినంటే నాకు ఈగో వస్తుంది కదా. సో అదేనే జరిగింది, అంతకు మించి ఏం జరిగింది ఉండదు. సో ఇంకా వాళ్ళకి డైవర్స్ వైఫ్ అంటే అది మన పర్సనల్ ఇష్యూస్ మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో మంచిగా డ్యూటీ చేశారు. సో ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు మంచిగా చేశారు. సో దానికి మనం ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు ఏం చెయ్యరు, సో వాళ్ళకి ఏం పట్టించుకోరు. మనం ఏదంటే అది డబ్బులు ఇస్తే లంచాలు తీసుకుంటారు, పోతారు, అంతవరకే ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని ఛాలెంజ్ తీసుకొని పట్టుకున్నారంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న విషయానికి. సో అది గ్రేట్. ఏం చెప్తారమ్మా ఐబొమ్మ గురించి? ఏం చెప్తారు రీప్ ఇప్పుడు ఐబొమ్మ? సో దానికి ఏం చెప్తారు? ఐబొమ్మ ఉన్నంత వరకు పబ్లిక్ తక్కువ ఉంటారు కదా. సో బడ్జెట్ వాళ్ళకైతే ఐబొమ్మ చాలా కానీ గవర్నమెంట్ సినిమా పరంగానే తప్పు. అది ఈక్వల్ మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఉన్నంత వరకు ఓకే అలా. ఇప్పుడు ఐబొమ్మ పని అయిపోయింది కదా, ఇంక నెక్స్ట్ సినిమాలు చూడాలంటే ఏం చేస్తారు? అంతే థియేటర్ మన టీవీ వచ్చినంత వరకు ఉంటాం అనుకో. అయినా ఐబొమ్మలు అనుకుంటే మూవీస్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, దానిలో కూడా పట్టుకుంటే బాగానే ఉంటారు కదా. ఐబొమ్మ తీసుకుంటున్నారు, మూవీస్ కూడా తీసుకోవచ్చు, ఛాన్స్ ఉంది కదా. దాంతో కూడా మూవీస్ వస్తున్నాయి, పైరసీ వస్తున్నాయి. సో ఓన్లీ ఐబొమ్మ అంటే ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి పట్టుకున్నారు తప్పించి వదలకోకుండా పట్టుకోవట్లేదా? సో కూడా పట్టుకొని చూడండి. అంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా, ఐబొమ్మ కొంచెం హెల్ప్ ఉంటుంది అని చెప్తున్నారు. అవును, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే కాబట్టి అందరు కాదక్క, ఇప్పుడు మనకు ఆకలి అవుతుందని రోడ్డు మీద రౌడీజం చేస్తే తప్పు కదా. అలాంటిదే కదా ఇండస్ట్రీ కడుపు కొట్టద్దు కదా. ఇండస్ట్రీ కడుపు కొట్టద్దంటే ఇండస్ట్రీ 200 to 500 మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు చెప్తుంది. వాడు పెట్టిన చూస్తున్నాము అంతే. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అంత దిక్కున్నాడు కదా, ఉంటాడు మూవీ కూడా చూడకూడదు కదా. మరి ఐబొమ్మను మాత్రం పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు కాబట్టి మాత్రమే. మూవీ చూసాడు కూడా ఛాలెంజ్ పట్టుకుంటారు. మూవీ రూల్స్ అంకుల్ కూడా పట్టుకోవాలని డిసైడ్ అవుతున్నారు. పట్టుకోండి అంతే కదా. అప్పుడు పైరసీ కాకూడదు అంటే ప్రతి ఒక్కరు పట్టుకోవాల్సిందే. మరి ఓటీటీ